ఒక స్వామీజీ ట్రైన్ ఎక్కుతారు ఎక్కడికో ఓనికి. ఆ స్వామీజీ దగ్గర ట్రైన్ టికెట్ ఉండదు. టీటీ వస్తాడు. టీటీ రాగానే ఆ స్వామీజీకి గుర్తుపడతాడు. గుర్తుపట్టి టికెట్ అడగాడు అనమాట. సరే స్వామీజీ, మీరు ఇక్కడ ట్రైన్లో మంచిగా పండుకోండి, మీకు ఏం కావాలన్నా నాకు అడగండి, నేను తెచ్చి పెడతా అంటాడు. సో కొద్ది దూరం ట్రైన్ పోయిన తర్వాత వేరే స్టేషన్లో టీటీ అనేది చేంజ్ అయిపోతాడు. వేరే టీటీ ఎక్కుతాడు. వేరే టీటీ ఎక్కగానే ఆ స్వామీజీకి చూస్తాడు. టికెట్ ఏది అంటాడు. స్వామీజీ దగ్గర టికెట్ ఉండదు. టికెట్ ఉండదు కదా, నువ్వు కింద దిగు అంటాడు. కింద అంటే వేరే స్టేషన్లో దిగిపోవాలా అని అంటాడు. వేరే స్టేషన్ కరోలి అని ఒక స్టేషన్ వస్తుంది. ఆ కరోలి స్టేషన్లో ఆ స్వామీజీని కింద దింపేస్తాడు. సో ఆ స్వామీజీ ఏం చేస్తాడు, అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు సిగ్నల్ పడుతుంది ట్రైన్ పోనీకి, కానీ ట్రైన్ అనేది ముందుకు పోదు, అస్సలు పోదు. తర్వాత అక్కడ ట్రైన్ని మొత్తం చెక్ చేస్తారు, డీజిల్ ఉందా లేదా, ఏమైనా ఖరాబ్ అయిందా లేదా అని. ట్రైన్ అంతా బాగుంటుంది, మంచి మంచి ఇంజనీర్లు వచ్చి ట్రైన్ని చెక్ చేస్తారు, కానీ ట్రైన్ అయితే ముందుకు పోదు. అక్కడ ట్రైన్లో జనం ఏం చేస్తారంటే ఆ టీటీతో లొల్లి పెట్టుకుంటారు. నువ్వు ఆ స్వామీజీని దింపేసినావు, అందుకే ట్రైన్ ముందుకు పోతలేదు, ఆ స్వామీజీ మామూలు స్వామీజీ కాదు అని అంటారు. అయితే ఆ టీటీ ఏం చేస్తాడంటే పోతాడు స్వామీజీ దగ్గర, క్షమాపణ అడుగుతాడు, మీరు ట్రైన్ ఎక్కండి అని చెప్తాడు. అప్పుడే స్వామీజీ ట్రైన్ ఎక్కంగానే ట్రైన్ ముందుకు బయలుదేరుతూ ఉంటుంది. ఇది నిజమైన కథ. ఆ స్వామీజీ పేరు ఏందో తెలుసా? నీమ్ కరోలి బాబా. అవును, ఆ స్టేషన్ పేరు కరోలి. ఇంకా ఆయన వేప చెట్టు కింద కూర్చొని ఉంటాడు. సో అప్పటి నుంచి ఆయనకి నీమ్ కరోలి బాబా అంటారు. మీ అందరికీ తెలుసు కదా, ఫేస్బుక్ ఇంకా వాట్సాప్ సృష్టించిన నిర్మాత మార్క్ జుకర్బర్గ్ స్వయంగా ఆయననే చెప్పిండు, మీ జీవితంలో ఏం పని జరుగుతలేదైతే ఒక్కసారి కేచిదాం నీమ్ కరోలి బాబా ఆశ్రమంకి పోండి అని చెప్పిండు. ఆయన లైవ్గా వీడియోలో చెప్పిండు. ఇంకా అలానే స్టీవ్ జాబ్స్ మీ అందరికీ తెలుసు, అయినా కూడా నీమ్ కరోలి బాబా ఆశ్రమంకి పోయిండు. అయితే చాలామంది ఏమంటారంటే స్వయంగా ఆయన మన చిరంజీవి హనుమంతుడు ఆయన లోపల వచ్చి మనకు దర్శనం ఇచ్చారని ఇలా అందరూ అంటూ ఉంటారు. సో ఈ స్టోరీ మీరు విన్నారా లేరా నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీస్కి మీరు నాకు సపోర్ట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.